ఈ విధంగా చిక్కటి గ్రేవీతో గుమగుమలాడే ఆలు కుర్మా చపాతీలోకైనా, రైస్లోకైనా, రోటీలోకైనా, బగారా రైస్లోకైనా, బిర్యానీలోకైనా, ప్లెయిన్ పులావ్లోకైనా, దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. పూరి పరోటాస్తో కూడా దీన్ని చక్కగా తినేయచ్చు. ఈ రెసిపీ అయితే నేను కిచడీలోకి అయితే చేశాను. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. చిక్కటి గ్రేవీతో ఈ ఆలు కుర్మా రెసిపీ ఎంత వంట రాని వాళ్ళైనా చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ యొక్క ఫుల్ వీడియో కావాలనుకుంటే మన సీకే కిచెన్ అండ్ వ్లాగ్స్ అనే ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంది. మన ఛానల్లోకి వెళ్ళి ఈ రెసిపీకి సంబంధించిన మొత్తం వీడియో చూడొచ్చు. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.